నాకు డే 1 అంటే ఎపిసోడ్ 1 చూసినప్పుడు వీళ్ళిద్దరు ప్లేయర్స్ ఏదో ఉందిరా ఏదో ఏదో చేస్తారు గట్టిగా అనుకున్నాను. వాళ్ళే దివ్య అండ్ మనీష్, దివ్య నిఖిత అండ్ మనీష్, మర్యాద మనీష్. అయితే వీళ్ళిద్దరూ కూడా ఈ గడిచిన 10 ఎపిసోడ్స్లో కూడా డే బై డే నాకు తగ్గుతూ వచ్చింది. ఎందుకు తెలియదు. దివ్య నిఖిత కూడా స్టార్టింగ్లో చింపేస్తాను, నా జోలికి వస్తే వేసేస్తానంటే చాలా బాగా చెప్పింది. కౌంటర్లో కూడా మనీష్ కూడా ఫోర్బ్స్ అంటారు 30-30 అంటారు. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే అలా ఉంటుంది డెసిషన్ మేకింగ్, లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ. వామో మనోడు ఆడిషన్ వీడియో చూస్తే ఒక టేబుల్ గీసి ఎందుకు వెళ్ళాలి ఏంటంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇంకేముంది సూపర్ అనుకున్నాను. బట్ వీళ్ళిద్దరూ గ్రాఫ్ డౌన్ అవుతూ వచ్చింది. మనీష్కి అయితే ఆల్రెడీ ఎల్లో కార్డ్ వచ్చింది, ఇంకోసారి వస్తే ఎల్లో కార్డ్ అవుట్ కూడా అవుతాడు. సో అసలు వీళ్ళైతే అంటే నాకు టాప్ 2 వీళ్ళు వెళ్తే హౌస్లోకి బాగుంటుంది అనుకున్నాను. ఇప్పుడు నాకు హోప్స్ కూడా వీళ్ళు వెళ్తారని. హోప్స్ అంటే గేమ్ పరంగా అయితే ఏమీ లేదు. బయట ఓటింగ్స్ పిఆర్ ఏదో మేనేజ్ చేసి ఏం చేసినా నాకు పర్సనల్గా అనిపించింది ఫస్ట్ డే 1 ఉన్న గ్రాఫ్ ఇప్పుడైతే లేదని నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. మీరే అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.